సమయం కొంచెమని గుర్తెరగని మెలకువగా ఉండండి. నిద్రమత్తులుగా ఉండొద్దు, చీకటి సంబంధులుగా ఉండొద్దు, రాత్రి పడుకునే వాళ్ళ ఉండదు. మెలకువగా ఉండండి. దేవుడిచ్చిన సమయాన్ని వృధా చేసుకోవద్దు. మెలకువగా ఉండండి. ఏ విషయంలో మెలకువగా ఉండాలి? ఈ ఆధ్యాత్మిక యాత్రలో నీ వ్యక్తిగతమైనటువంటి ఈ ఆధ్యాత్మిక జీవితం పతనం అయిపోతుందా, లేదంటే మంచిగా దేవుడికి నచ్చేటట్లుగా ఉంటుందా? చెక్ చేసుకోవాలి ఈ విషయాలని. దేవుడికి ఇష్టమైనట్టుగా ఈ బ్రతుకుతున్నానో లేదో ఆలోచించుకోవాలి. మన బ్రతుకు ఏదైతే మనం అన్నట్లని మనం పక్కన పెట్టేసామో, పాత జీవితం మీద పక్కన పెట్టామో, దేవుడికి ఏది నచ్చుతాదని వెతుక్కోవడమే సిద్ధపాటు. దిద్దుబాటు ఏంటనుకున్నారో? ఏ పాపం ఉన్నదో తొలగించుకోవడం. సిద్ధపాటు అంటే దేవుడికి ఏది నచ్చుతుందో అది జరిగించడం. మన జీవితాల్లో క్రీస్తు దగ్గరకు వచ్చి బాప్తిస్మం తీసుకున్నప్పుడే మన జీవితాల్లో ఉన్నటువంటి చీకటిని తొలగించుకున్నాం, పాప బ్రతుకుని తొలగించుకున్నాం. పాత మనిషిగా బ్రతుకుతున్నాం, మనం చచ్చాం, కొత్తగా బ్రతుకుతున్నాం. మన జీవితంలో మన యందు క్రీస్తే బ్రతుకుతున్నాడు. ఇక నుంచి దేవుని సంతోషం ఏ విధంగా పెట్టాలనుకునే ఆలోచన మీద వెతుక్కోవాలి. ఇవన్నీ అట్లా ప్రయత్నాలు చేయాలి. ఉందా మన దగ్గర? ఏమని ప్రార్థన చేస్తాం? తండ్రి, నా మాటలు అదుపులో ఉండలేదు ప్రభువా, కోపం ఒక్కసారి వచ్చేస్తుంది ప్రభువా, ఎదుటోడిని ఏ మాట్లాడుతున్నానో నాకు అర్థం అవట్లేదు ప్రభువా, ఇంకా దుర్మార్గమైన కార్యాలు మానలేకపోతున్నాను ప్రభువా, ఎవరికి తెలియదు ప్రభువా, నేనే పాపం చేస్తున్నాను ప్రభువా, నన్ను క్షమించి ప్రభువా. ఈయన రోజుకి దీన్ని ఏమంటారు? దీన్ని దిద్దుబాట్లు. ఇవన్నీ సిద్ధపాట్లు ఉన్నాయా? ప్రార్థనలు ఉంటాయా? ప్రభువా, నీకు ఎలాగుంటే ఇష్టం అవుతుంది, నీకు ఎలా పాడితే ఇష్టం ఉంటుంది, నీకు ఎలా ప్రార్థన చేస్తే ఇష్టం ఉంటుంది, సంఘంలో నేను ఏ పని చేస్తే ఇష్టం ఉంటుంది, సమాజంలో నేను ఎలా బ్రతికితే ఇష్టం ఉంటుంది, ఈ అడిగే ప్రార్థనలు ఉంటాయి మన దగ్గర. అంటే మనం ఎలాగున్నాం? దిద్దుకునే వాళ్ళలాగా ఉన్నామా, సిద్ధపడే వాళ్ళ ఉన్నామా? ఎంత బాధపడతాడు దేవుడు ఈ విషయాలన్నింటిని పట్టిన. నిజంగా దిద్దుబాటు అంటే పరిస్థితులు ఎలాగుంటాయో తెలుసా? దిద్దుబాటు గురించి ఆలోచిస్తున్నప్పుడు నిజంగా నేను ఎన్నో లోతైనటువంటి సందర్భాలు, పరలోక సంబంధమైనటువంటి మాటలో ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు తెలియజేసాడో వాళ్ళ బ్రతుకులు మార్చేసుకున్నారంటే. ఒక రోజు అంటే నిజంగాను పేతురు గారు ఇలా నిలబడి ప్రసంగిస్తూ ఉంటుంటాడు. ఇలా నిలబడి ప్రసంగిస్తున్నటువంటి సందర్భాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటో తెలుసా? మాట్లాడుతున్నవాడు ఎలాంటి వాడో తెలుసా? పెద్ద గొప్పవాడో జ్ఞానవంతుడో కాదు, లేదంటే పెద్ద టౌన్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, పెద్ద స్కాలరో, పెద్ద ఎడ్యుకేటెడ్ కాదు. ఒక చదువురాని పామరుడిగా ఉంటున్నటువంటి వ్యక్తి, చేపలు పట్టుకునే జాలరి, ఎందుకు ఎన్నిక లేని ఒక ప్రాంతం నుంచి వచ్చిన వాడు మాట్లాడుతున్నాడు. సభలో మాట్లాడుతున్నాడు. ఎంతో మంది జనాల మధ్య మాట్లాడుతున్నారు. ఆ జనాలు ఎలాంటి వాళ్ళు తెలుసా? సామాన్యమైన వాళ్ళు. మాట్లాడుతున్న వారిలో ఇశ్రాయేలీలు ఉన్నారు, మాట్లాడుతున్న వారిలో పెద్ద పెద్ద స్కాలర్స్ ఉన్నారు. వాళ్ళందరిలో ఎంతో మంది పెద్దవారి మధ్య నిలబడి మాట్లాడుతున్నాడట. సిద్ధపాట్లు అంటే ఎలాగుంటాయి తెలుసా? జీవితాలు మారిపోతున్నట్టుగా ఉంటాయి తెలుసా? పేతురు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎలాగున్నాయంటే తెలుసా? హృదయంలో గుచ్చుకుపోయినట్టుగా ఉన్నాయి. ఈ మాటలు గుచ్చుకుపోయినప్పుడు ఏం రావాలి? కోపం రావాలి, ద్వేషం రావాలి, ఇంకా అసూయ రావాలి, స్వార్థం రావాలి. లోకంలో ఉన్న వాళ్ళకి వస్తాయి ఇవి, అవునే కదా? క్రీస్తు నమ్ముకున్న బిడ్డలుగా మనకి ఏం రావాలో తెలుసా? అయ్యా, తప్పు అయిపోయిందని మాకు అర్థమైపోయింది, మేము చేసింది దుర్మార్గమని కార్యమని మాకు అర్థమైపోయింది, మా బ్రతుకులు ఏంటో మాకు అర్థమైపోయి, ఇదిగో ఈ పరిస్థితులను బట్టి మిమ్మల్ని బ్రతిమలాడి ఆడుకుంటున్నాం, ఈ రోజు నరహంతులుగా బ్రతుకుతున్నాం, మా జీవితాలు ముగిసిపోతే మా బ్రతుకులు ఎక్కడికి వెళ్ళిపోతాయి అన్న విషయం మాకు అర్థమైపోయింది, కనుక మేము ఏం చేయమంటావు అనుకుని ఒక పామరుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారండి. పాప బ్రతుకుతో మా జీవితం ముగిసిపోతే ఏమైపోతుంది అన్నది మాకు అర్థమైపోయింది, ఏం చేయమంటారండి అని అడిగారట. పేతురు గారి దగ్గరికి వెళ్ళి, కర్మపోస్తుల దగ్గరికి వెళ్ళి. మాటలు ఎందుకు చెబుతున్నాడో తెలుసా? దేవుని మాటలు చెబుతున్నప్పుడు మనం హృదయాల్లో గుచ్చుకుంటున్నప్పుడు మనం చేయవలసింది తెలుసా? కోపాలు రేపుకోకూడదు, ద్వేషాలు పెంచుకోకూడదు, అసూయలు పెంచుకోకూడదు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైతే వచ్చాయో మన ఇబ్బందులకు గురవుతూ ఉంటాం. ఎందుకు ఈ పరిస్థితులు ఎందుకు వస్తూ ఉంటుంటే తెలుసా? దేవుని మాటలు చెబుతున్నప్పుడు దేవునికి అనుకూలమైనటువంటి జీవితం మన దగ్గర లేకపోతే, దేవుడికి అనుకూలమైన జీవితాలు మన దగ్గర లేకపోతే, ప్రార్థన లేకపోతే, వాక్యం చదవడం మన దగ్గర లేకపోతే, మనం ఏం పెట్టుకుంటాం తెలుసా? దేవుడి మాటలకి ద్వేషాలు పెంచుకుంటాం, కోపాలు పెంచుకుంటాం, మనం పగల పెంచుకుంటాం, అంతర్గతంగా తెలియనటువంటి పరిస్థితి. ఇవన్నీ లోపలికి వెళ్ళి అనుకోండి, మీ హృదయంలో ఉన్న అంతరంద్రియాలు ఏం చేస్తే తెలుసా? మీకు బోధిస్తూ ఉంటుంటే. ఈ ఆధ్యాత్మిక యాత్రలో మనం బ్రతుకుతుంటున్నప్పుడు, దేవుడి మాటలో మనతో మాట్లాడుకుంటున్నప్పుడు గుచ్చుకుని పశ్చాత్తాపం వచ్చిందంటే దేవుడి పక్షాన్ని నువ్వు యథార్థంగా ఉంటున్నావు అని అర్థం. గుర్తుపెట్టుకుంటే కోపం రేగుతుందా? సాతానుగాడు నీలో విషాన్ని నింపుతున్నాడు. దేవుని మాటలు చెబుతుంటున్నప్పుడు, దేవుని విషయాలు చెప్తున్నప్పుడు, ఆధ్యాత్మిక జీవితం నీది సరిలేనప్పుడు సరి చేసుకోమని చెప్తున్నప్పుడు, నీ లోపాలు చెబుతున్నప్పుడు నువ్వు చేయవలసిందే తెలుసా? లోపాలు సవరించేసుకోవాలి. నీ లోపల ద్వేషాన్ని పెంచుకున్నావా? సాతానుగాడికి చోటిస్తాను ఖచ్చితంగా. అది ఏం చేస్తుంది తెలుసా? ఒక రోజు నీ అంతాన్ని చూస్తుంది, అది నీ ఆధ్యాత్మిక పతనాన్ని చూస్తుంది. ఒక రోజు నిన్ను పరలోకానికి నడిపించాలనుకునే పరిశుద్ధాత్మకు దూరం చేస్తుంది, వాక్యానికి దూరం చేస్తుంది. మొత్తం మీద నీ జీవితం నాశనం అయిపోయి నరకానికి వెళ్ళేటట్లుగా అయిపోతుంది.
ఎందుకు ఎంత కఠినంగా చెబుతున్నాను తెలుసా? అంతంత జ్ఞానులుగా ఉంటున్న వారి జీవితాల్లోనే కఠినంగా వారి లోపాలు చూపిస్తే పొడవబడి ఏం చేయమంటావా అని అడిగారట. రోజు క్రైస్తవులుగా బ్రతుకుతున్నటువంటి మనకి బోధ చెబుతుంది ఏంటో తెలుసా? బోధ నీకు వినపడుతున్నప్పుడు, నీ బ్రతికేటో తెలుస్తున్నప్పుడు కోపం పెట్టుకోక పశ్చాత్తాపం పడిపో, దేవుడితో సమాధాన పడిపో. వాళ్ళ జీవితాలు మార్చుకున్నారు. వాళ్ళ జీవితాలు మార్చుకుని ఆ రోజు చెప్పిన ప్రసంగానికి ఎంతమంది జీవితాలు మారినాయని తెలుసా? 3,000 మంది బాప్తిసం తీసుకున్నారంటండి. తెలుసా? మన జీవితాల్లో ఏ మార్పు రావట్లేదంటే ఎంత ప్రసంగాలు చేసినా అమనైపోయినాయి మనకి మాటలు కదా, ఈ మాటలనండి. ఆ రోజు 3,000 మంది మారు మనసు పొందారట. ఆ రోజు నుంచి వాళ్ళ జీవితాల్లో బ్రతుకుతున్నటువంటి ఆ విధానం చూస్తూ ఉంటే నిజంగానండి, భక్తుల జీవితాల్లో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే దేవునితో కనెక్ట్ అయిన వాళ్ళు, వాళ్ళ జీవితాలు దిద్దుబాటు చేసుకున్న వాళ్ళు, వాళ్ళ జీవితాల్లో లోపాలు సరి చేసుకున్న వాళ్ళు, వాళ్ళ జీవితాల్లో దేవునికి దగ్గరైన వారు, వాళ్ళ బ్రతుకులు ఎలాగుండేవో తెలుసా? వాళ్ళ దేవుడి మీద పెంచుకున్న మమకారానికి మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఈ రోజు కూడా భక్తులు అన్నవాడు బైబిల్ దగ్గర కూర్చుంటే ఫిదా అయిపోవలసిందండి ఆ మాటలకే. ఆ మాటలు మాట్లాడుతూ ఉంటుంటే నిజంగా దేవుని గురించి కసిగా బ్రతకాలనిపించాడు మాటలు మాట్లాడారు వాళ్ళు.